మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన విషయం, అతి ముఖ్యమైన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిది ఎస్ఐఆర్, ఈ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్టు. ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద జరుగుతూ ఉంది. ప్రతి బూత్లో కూడా జరుగుతూ ఉంది. ప్రతి ఓటర్ని కూడా మ్యాప్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ జూలై 14 దాకా జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరేది అదే, మీరు దయచేసి దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకోవాలని చెప్పి ప్రతి బూత్లో కూడా బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్, గవర్నమెంట్ నియమించిన ఆఫీసరు, అలాగే బిఎల్ఏ, అన్ని పార్టీలకు సంబంధించిన బిఎల్ఎస్, బూత్ లెవెల్ ఏజెంట్స్ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చి మొట్టమొదటిగా మీకు ఎన్యూమరేషన్ ఫామ్ ప్రతి ఇంటికి కూడా స్కాన్ చేసి ఇస్తూ ఉన్నారు. ఆ స్కాన్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్ తర్వాత వాళ్ళు మళ్ళీ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ ఫ్యామిలీని లింక్ చేయాలి. ఫ్యామిలీని లింక్ చేయడం అంటే 2002 ఓటర్ లిస్టులో మీ తండ్రి గారు కానీ, మీ తల్లిగారు కానీ, మీ తాతగారు కానీ, నాయనమ్మ కానీ ఉంటే వారితో మీది 2002 ఓటర్ లిస్టులో లేకపోతే ఇప్పుడు ఉంటే దాంతో లింక్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొద్దిగా మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు సమయం కొద్దిగా దీనిపైన కేటాయించాల్సిన అవసరం. వారు తిరుగుతూ ఉన్నారు. మొన్న దాకా బాగా ఎండలు ఉన్నాయి, కొద్దిగా తగ్గినాయి. ఇప్పుడు ఆ ఎండల్లో కూడా బిఎల్ఓస్, బిఎల్ఏస్ ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నారు. కానీ మీ వైపు నుంచి కొద్దిగా సమయం కేటాయిస్తేనే, ఇంకొక 8-9 రోజులు మాత్రమే ఉంది. ఇది అవ్వాలి అంటే మీరు కూడా కొద్దిగా ముందుకు రావాలి. ఒక విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో అనామలీస్ అనేది కొద్దిగా రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అనామలీ అంటే ఏమిటి అంటే, ఉదాహరణకి పేరులో శివనాగేశ్వరరావు అని ఉంది. ఓటర్ కార్డులు ఏమన్నా, ఆధార్ కార్డులు ఏమన్నా SHIVA అని ఉంటుంది. కానీ దాంట్లో ఓటర్ కార్డులు ఏమన్నా SHIVAA ఉంటే దాన్ని అనామలీ కింద, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే అనామలీ కింద పక్కన వస్తూ ఉంది. అలాగే తండ్రికి, కొడుక్కి, కూతురికి 16 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ గ్యాప్ ఉంటే కూడా అది ఎలా వస్తుంది అని అనుకోవచ్చు మీరు అందరూ. అంటే ప్రాబ్లం ఏమైందంటే 2002 ఆ టైంలో చేసినప్పుడు ఆ వయసు వేసేటప్పుడు మీరు చూసుకోండి కావాలంటే, మీ తండ్రి వాళ్ళ వయసులు కూడా ఆ రోజు సరిగ్గా ఆ ఓటర్ దాంట్లో సరిగ్గా వేయలేదు. తక్కువ వేశారు, కొందరికి ఎక్కువ వేశారు. కాబట్టి అందుకు వస్తుంది అది అందుకని అనామలీ కింద కనిపిస్తాను, 16 సంవత్సరాల కంటే డిఫరెన్స్ లేకపోతే. అలాగే తాతకి, మనవాడికి, మనవరాలకి 40 సంవత్సరాల కంటే గ్యాప్ తక్కువ ఉంటే అది కూడా అనామలీ కింద కనిపిస్తూ ఉంది. 5-6 పిల్లల కంటే ఎక్కువ ఉంటే కూడా అది అనామలీ కింద. ఇలా ఒక 5-6 రీజన్స్ వల్ల అనామలీస్ కనిపిస్తుంది. ఇది నివృత్తి చేయాలి అంటే బిఎల్ఏ కూర్చొని ఆ ఓటర్ని మ్యాప్ చేస్తేనే నివృత్తి అవుతుంది. ఆ ఓటర్ ఎవరైతే ఉన్నాడో ఆ ఓటర్ని వాళ్ళ ఫ్యామిలీతో మ్యాప్ చేసి ఇదిగో అని చూపిస్తేనే అది నివృత్తి అవుతుంది. అది ఇప్పుడు చేసుకుంటే మంచిది. ఎందుకంటే మన పార్లమెంట్కి సంబంధించి అనామలీస్ 27% దాకా వచ్చినాయి. కొన్ని వేరే పార్లమెంట్లు అయితే 30% దాటినాయి. వేరే రాష్ట్రాల్లో కనుక్కుంటే నేను అక్కడైతే ఇంకా ఎక్కువ ఉన్నాయి అనామలీస్. ఆ అనామలీస్ మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకు అంటే ఈ జూలై 14 తర్వాత ఏవైతే అనామలీస్ కింద ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక నోటీస్ ఇవ్వాలి, దాన్ని మళ్ళీ ఫర్నిష్ చేయాలి, ఇంకో ఫామ్ ఫిలప్ చేయాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ అంతా ఇది క్లారిటీ ఈ 10 రోజులు మనం క్లియర్ చేయకపోతే ఈ ప్రాసెస్ అంతా ఎక్కువ మంది చేయాల్సి వస్తుంది. మన పార్లమెంట్లోనే దాదాపు 3 లక్షలు, 3.5 లక్షల మంది చేయాలి. అది అసంభవం కదా. కాబట్టి దయచేసి కోరుతా ఉన్నాను, మీరు కొద్దిగా టైం స్పెండ్ చేయండి. ఓటర్స్ని కోరుతా ఉన్నాను, సహకరించండి. ఎవరైతే బిఎల్ఓస్ వస్తున్నారో ఇది తొందరగా నివృత్తి అవుతుంది. మీరు చేయకుండా దాని తర్వాత వచ్చి మా ఓటు సరిగ్గా రాయలేదు, మా ఓటు ఇది చేయలేదు అంటే చాలా పెద్ద పని, చాలా పెద్ద తతంగం. ఆ రోజు ప్రాసెస్ చాలా పెద్దది. దయచేసి దీనిపై దృష్టి సారించాలని కోరుతాం.